చచ్చిపోవాలి అనుకోవద్దు నాన్న. ఏమన్నా ఒక మాట పడలేవా? ఏమన్నా ఒక దెబ్బ తినలేమా? ఒక మాటతో, ఒక దెబ్బతోనే అంతా అయిపోయిందా? మాట అన్నవారు, దెబ్బ కొట్టినవారు తలదించుకునే రోజు చూడొద్దా? నువ్వు దేవుడు నీ తల పైకెత్తడం చూడొద్దా? దేవుని బలమైన కార్యాలను చూడొద్దా? నిన్ను తృణీకరించిన వారు, నిన్ను చూసి నవ్విన వారు సిగ్గుపడే రోజు నువ్వు చూడొద్దా? చూడాలంటే నువ్వు బతికుండాలి కదా. ఎందుకు నాన్న చనిపోవాలనుకుంటావు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకుంటావు? ఎందుకమ్మా పదే పదే చావు రావట్లేదు అని అంటావు? నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన యేసయ్య నీకున్నాడమ్మా. ప్రాణం కంటే నిన్ను ప్రేమించిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరణాన్ని అపేక్షించొద్దా? ప్రభా బ్రతుకుతా, నీ కార్యాలు చూస్తా, నీకోసం బతుకుతా అని చెప్పు. యేసయ్యకి చెప్పు. ఆ తప్పుడు ఆలోచన ఇంకా చేయనయ్యా అని చెప్పు. ఇంకా అలాంటి ఆలోచనలు చేయనయ్యా అని చెప్పు. ఇంకెప్పుడు అలాంటి మాటలు పలకనయ్యా అని చెప్పు. నీకోసం బ్రతుకుతా ప్రభువా. ఎవరి నన్నుకున్న నాకు నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతా. నువ్వు కార్యం చేస్తావన్న ధైర్యంతో బ్రతుకుతా. పడతా, మాటలైనా పడతా, దెబ్బలైనా తింటే, అవమానాలైనా పడతా ప్రభువా. కానీ నీకోసం బ్రతుకుతా ప్రభు. కన్నీళ్లతో దేవునికి చెప్పమ్మా. దేవునికి చెప్పు నాన్న, దేవునికి చెప్ప.